సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, లోభి అయినటువంటి ఆ సంపన్నుడితో బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ చెప్పాక ఆ పెద్ద మనిషి వైపు తిరిగి, అయ్యా సాయినాథుడు ఇలా అంటారు, అయ్యా నీ జోబులో బ్రహ్మమును 50 10 రూపాయల నోట్ల రూపంలో 250 ఉన్నాయి, దయచేసి దాన్ని బయటికి తీయము అంటారు. ఆ పెద్ద మనుషుడు తన జోబులోంచి నోట్ల కట్టను బయటికి తీస్తాడు. లెక్క పెట్టగా సరిగా 25 10 రూపాయల నోట్లు ఉంటాయి. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడతారు. బాబా సర్వజ్ఞతను చూసి వాని మనస్సు కరుగుతుంది. బాబా పాదాలపై పడి ఆశీర్వాదానికై వేడుకుంటాడు. అప్పుడు బాబా ఇట్లా అంటారు, నీవు బ్రహ్మపు నోట్ల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను లోభాన్ని పూర్తిగా వదిలివన్నంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమునందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉంటుందో వాడా అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమునెట్లు పొందగలడు. అభిమానమనేటువంటి భ్రమ, ధనముందు తృష్ణ, దుఃఖమును సుడిగుండము వంటివి. అది అసూయ, అహంకారమును మొసళ్లతో